భారతదేశం గురించి థీమ్ అద్భుతమైన విషయాలు. సాయి ఫాక్స్ నమస్తే. సాయి ఫాక్స్ కి స్వాగతం. భారతదేశం అద్భుతమైన సంస్కృతి, ఆకర్షణీయమైన చరిత్ర మరియు అద్భుతమైన విజయాల భూమి. ప్రపంచం అనుకరించడానికి ప్రయత్నిస్తున్న అసలైన కూల్ పిల్ల మనమే. ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే భారతదేశం గురించి 10 అద్భుతమైన విషయాలు మీకు అందిస్తున్నాము. మీరు భారతదేశం గురించి అనుకుంటున్నారా? మళ్ళీ ఆలోచించండి నా స్నేహితుడా. బాలీవుడ్ క్లైమాక్స్ కంటే మీ మనసు విశాలంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. లోతుగా వెళ్దాం. మిత్రులారా, బాబెల్ టవర్ గురించి మర్చిపోండి. భారతదేశంలో నిజమైన భాషా పార్టీ ఉంది. మన దగ్గర 19,100కు పైగా భాషలు మరియు మాండలికాలు ఉన్నాయి. అధికారికంగా 22 షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి. హిందీ మరియు ఇంగ్లీష్ విస్తృతంగా మాట్లాడతారు. కొన్ని ఖండాలలో ఉండర్జర్ కంటే ఎక్కువ భాషలు అవి. ఆ పికప్ లైన్స్ అన్నింటినీ నేర్చుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎంచుకోండి. ప్రతి భాషలోనూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను సోదరా అని బొంటువును మోయడానికి నీకు జిమ్లో జీవితకాల సభ్యత్వం అవసరం. అయ్యా, ఆ చిన్న నాగరికతలను మర్చిపోండి. మనం ఇక్కడ ప్రాచీన చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. మనం సింధు లోయ నాగరికత గురించి మాట్లాడుతున్నాం. ఇది ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. క్రీస్తు పూర్వం ఈ ప్రాంతంలో భారతదేశంలో వర్ధిల్లింది. ఈ వ్యక్తులు వారి కాలానికి ముందున్నవారు. ప్రణాళికాబద్ధమైన నగరాలు, డ్రైనేజీ వ్యవస్థలు. వారు ఆధునిక నగర ప్రణాళికాదారులకు సిగ్గు తెప్పిస్తారు. వారికి ఇండోర్ ప్లంబింగ్ కూడా ఉంది. వారు నెమ్మదిగా ఇంటర్నెట్తో వ్యవహరించాల్సిన అవసరం లేదని నేను పందెం వేస్తున్నాను. దానిని నేను అధునాతనమైనది అని పిలుస్తాను. భారతదేశం అనుకోండి, రుచి అనుకోండి. మన ఓజీ స్పేస్ మాస్టర్స్, స్పేస్ సుల్తాన్లు, రుచికి వివాదాస్పద హాంపియన్లు. మీకు తెలుసా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తిదారు. ప్రపంచ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో 70% యోగదానం చేస్తుంది. పసుపు నుండి యాలకులు వరకు మన సుగంధ ద్రవ్యాలు ప్రతి వంటదిలో మాయాజాల. మేము ఆచరణాత్మకంగా రుచిని కనుగొన్నాము. కొలంబస్ భారతదేశానికి ఒక షార్ట్కట్ కోసం ప్రమాదం ఉందని ఆశ్చర్యం లేదు. 4వ అధ్యాయం, ఏకైక తేలియాడే పోస్టాఫీసు. మీ మెయిల్ మ్యాన్కు కష్టమని మీరు అనుకున్నారా? ఒక సరస్సుపై మెయిల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించండి. శ్రీనగర్లోని దాల్ సరస్సుపై ప్రపంచంలోనే ఏకైక తేలియాడే పోస్టాఫీసు భారతదేశంలో ఉంది. ఇది కేవలం క్రియాత్మకమంది కాదు, ఇది ఒక పర్యాటక ఆకర్షణ. తేలియాడే పోస్టాఫీసు నుండి మీరు పోస్ట్ కార్డును మెయిల్ చేసినట్లు మీ స్నేహితులకు చెప్పడాన్ని అహించుకోండి. సంభాషణ ప్రారంభించే వ్యక్తి గురించి మాట్లాడండి. కదవ అధ్యాయం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఆ చిన్న పట్టణ ఎన్నికలను మర్చిపోండి. మేము భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పెద్దగా చేస్తాము. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం. 950 మిలియన్లకు పైగా అర్హత కలిగిన ఓట్లతో మన ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ కంటే తక్కువ కాదు. కొన్ని దేశాల్లో ఇసుక రేణువులు కంటే ఎక్కువ ఓట్లు అవి. రాజకీయ చర్చలను మర్చిపోండి. మనం రాజకీయ నత్య ఆఫ్లను కలిగి ఉండాలి అన్నమాట వినోదం. 6వ అధ్యాయం, సున్నా పుట్టిన ప్రదేశం. సున్నా ఏమీ కాదని మీరు అనుకుంటున్నారా? మండి ఆలోచించు. ఏ చిన్న సంఖ్య గణితాన్ని విప్లవాత్మకంగా మార్చింది మరియు ఏమిటో వాహించండి. మేము దానిని ప్రపంచానికి ఇచ్చాము. గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట మొత్తం మేధావి సున్నా భావనను ప్రపంచానికి అందించారు. అది లేకుండా ఆధునిక గణితం మరియు కంప్యూటర్లు ఉండవు. కాబట్టి మీరు తప్పనిసరి సున్నా చూసినప్పుడు దానికి గౌరవంగా ఒక చిన్న నమస్కారం చేయండి. ఇది ఒక పెద్ద విషయం. 7వ అధ్యాయం, విమానాలను మర్చిపోండి. భారతదేశంలో రైళ్లు నిజమైన ఒప్పందం. భారతదేశం యొక్క రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే 4వ అతిపెద్దది. 67,000 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. ప్రతిరోజు ఇది 23 మిలియన్ల ప్రయాణికులను తీసుకువెళుతుంది. అది ఆస్ట్రేలియా మొత్తం జనాభాను తరలించినట్లే. మరియు మీ నగరంలో రద్దీ సమయంలో ట్రాఫిక్ చెడ్దని మీరు అనుకున్నారు. 8వ అధ్యాయం, కుంభమేళా జనం. కోచెల్లా, బర్నింగ్ మ్యాన్ మరియు టుమారోల్యాండ్లను మర్చిపోండి. ఇది అన్ని సమావేశాలకు నిజమైన తల్లి. కుంభమేళా భూమిపై అతిపెద్ద మానవ సమావేశం. ఈ ఈవెంట్ 120 మిలియన్లకు పైగా ప్రజలను ఆకర్షించింది. చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. ఆ జన్లో మీ స్నేహితులను కనుగొనడానికి ప్రయత్నించడాన్ని ఊహించుకోండి. మైకు, ప్లేయర్ గన్ మరియు మెగాఫోన్ అవసరం.
9వ అధ్యాయం ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారు. చాయ్ జీవితమని మీరు అనుకుంటున్నారా? భారతదేశంలో పాలు జీవితం. భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. ప్రపంచ సరఫరాలో 22% పైగా యోగదానం చేస్తుంది. శ్వేత విప్లవంలో ఒకగదే భారతీయ గృహాల్లో పాలు ప్రధానమైనవి. మేము చాయ్, లస్సీ, పన్నీర్ మరియు మంజలో ఉన్న ప్రతిదాని గురించి మాట్లాడుతున్నాము. మేము ఆచరణాత్మకంగా పాల స్వర్గాన్ని కనుగొన్నాము. 10వ అధ్యాయం అంతరిక్ష మహాశక్తి. హాలీవుడ్ను మర్చిపోండి. భారతదేశం నిజంగా నక్షత్రాల కోసం చేరుకుంటోంది. ఇతాన్షిబోల్లో మంగళయాన్ మిస్తో మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకున్న మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. మరియు ఇది గ్రావిటీ సినిమా తయారీ కంటే తక్కువ ఖర్చు అయింది. మేము బడ్జెట్లో అంతరిక్ష అన్వేషణ గురించి మాట్లాడుతున్నాము. బేబీ, హాలీవుడ్ తీసుకోండి. ముగింపు తదుపరిసారి కలుద్దా. భారతదేశం నిజంగా అద్భుతాల భూమి. మన ప్రాచీన చరిత్ర నుండి మన అంతరిక్ష అన్వేషణల వరకు మనం గుర్తించదగిన శక్తి అని మేము నిరూపించాము. ఏ వాస్తవం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? క్రింద వ్యాఖ్యానించండి మరియు మాకు తెలియజేయండి. మరింత అద్భుతమైన కంటెంట్ కోసం సై ఫాక్స్ ను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో కలుద్దాం.